వీళ్ళు అంటుకుంటారని వెంటనే స్నానం చేయించేది, స్నానం చేయించి మడిగట్టేది. అంటే తను ప్రభు దగ్గరికి వెళ్ళిన విగ్రహారాధన మానుకోలేదా యథావిధి, అంటే పెద్ద కుటుంబం కాటనా ప్రతిదానికి ఒక సమయం ఉంది అన్నట్లుగా అట్లాగా రెండు చేస్తా ఉండేది. కొన్ని కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి గబక్కన రాలేదు, కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఇక అట్లాగా మేము 6వ తరగతికి హై స్కూల్కి వెళ్ళాము. ఇక అప్పుడు మా గ్రామంలోకి మా ఆత్మీయ తండ్రి వజ్రాల వెంకటేశ్వర రెడ్డి గారిని, ఆయన గారు అన్యులే, ఆయన గారు మిలిటరీకి వెళ్ళారు. మిలిటరీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి లెప్రసీ వ్యాధి వచ్చింది. ఇప్పుడు మన ప్రాంతాల్లో అక్కడక్కడ ఉంటా ఉండేది. అప్పటికి మా పాస్టర్ గారు ప్రభు నమ్ముకున్న విశ్వాసగా ఉన్నప్పుడు ఇక ఆయన రాజీనామా చేసి వచ్చినప్పుడు అమ్మగారు చెప్పిందంట, మనం ఇక ఏ మందులు వాడుకోవద్దు, ప్రభు గొప్ప దేవుడు కాబట్టి మనం ఇంట్లో మన సేవ స్టార్ట్ చేద్దాము. ఇదంతా విలేజ్, 4 గుళ్ళు ఉంటాయ్యా. ఆ 8 దేవాలయాల మధ్య వారి ఇల్లు ఉంటుంది. వారి ఇంట్లోనే ఒక పక్క బెక్సింగ్ ఫెలోషిప్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు సేవ స్టార్ట్ చేశారు.